హలో అన్న, మీ పేరు? శ్రీనివాస్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి? టీడీపీ. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారన్న? మెయిన్ ఆన్ జాబ్స్. వైసీపీ పాలనలో ఏం లేవంటారా జాబ్స్? 4.5 years అయింది, ఒక జాబ్ లేదు. ఒక 6 monthsలో వచ్చేసి గ్రూప్స్ డిఎస్సి వదులుతున్నారు. అదే ఎందుకని అంటే ఈ గ్రూప్స్ డిఎస్సి కూడా ఎన్నికలు ఉన్నాయని వదులుతున్నారా? ఏమో అది వాళ్ళ పర్పస్, మనం ఏం చెప్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారన్న? అది మనకి ఎట్లా తెలుస్తుంది రాజకీయాల లోపల. అంటే వాళ్ళు సింగిల్గా పోటీ చేసింటే బెటర్ అనే, లేకుంటే పొత్తు పెట్టుకోవడం రావడమే కరెక్ట్ అంటారా? అదే చెప్పేది, వాళ్ళ ఇష్టం కదా, అది మనం ఏం చెప్పలేం కదా. ఎట్లయినా టీడీపీ వస్తుంది, అది ఇంకా ఎట్లొచ్చినా ఓకే కదా. వైసీపీ పరిపాలన బాగలేదు కానుకనే టీడీపీ వస్తుంది అంటున్నారా? మెయిన్ ఇదే, జాబ్స్ లేవు, అందరు చేసిన వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారు. మాది కూడా ఏపీని. కానీ సచివాలయాలు ఇంకా చూసుకుంటే ఇవన్నీ వదిలినామంటున్నారు కదా, సచివాలయాల జాబులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాలంటీర్ పోస్టులు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 8,000 10,000 పని చేయాలా? ఏం చేయలేం కదా. ఎంసీఏ నాది గ్రాడ్యుయేషన్, ఏం చేయలేం కదా. అంటే షర్మిల సొంత చెల్లెలు అన్నాక ఆపోజిట్గా వస్తుంది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఆంధ్రాలో రాజకీయాలు? ఏమో తెలియదు, కొద్ది రోజులు ఇక్కడ వచ్చింది, తర్వాత అక్కడికి వచ్చింది, మనం ఏం చెప్తాం. షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో? అది మనం చెప్పలేం బ్రో, అది లోపల ఉండొచ్చు, చెప్పలేం కదా. అంటే ఇప్పుడు షర్మిల, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? షర్మిల చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు, అది మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఏమన్నా పొత్తు, రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు కదా ముగ్గురు. అది కాంగ్రెస్ పార్టీ, ఇది జనసేన, అది కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా అసెంబ్లీకి వెళ్తారా ఎమ్మెల్యేగా గెలిచి? అర్థం కదా. 2019 ఎలక్షన్లో ఓడిపోయారు పవన్ కళ్యాణ్, ఈసారన్నా ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకి క్యాడర్ లేదు, ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు అందరూ, ఎంతవరకు కరెక్ట్? కాదు, అది వాళ్ళ లోపల రాజకీయ పార్టీని మనం చెప్పలేం కదా, వాళ్ళ ఇష్టం అది. అదంతా ఏం లేదు, ఖచ్చితంగా వెళ్తారు అసలు. అలాగే నారా లోకేష్ గారు కానీ గతంలో ఎమ్మెల్యేగా గెలిచలేదు, ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? గెలిచేసి సేమ్ అదే మంగళగిరి నుండి పోటీ చేస్తారనుకోవచ్చు నారా లోకేష్ ఈసారి? పక్క. ఓకే. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్కా చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమని అంటే వాడుకొని వదిలేస్తున్నారు అనుకోవచ్చు? లేదు, ఆయన కొన్ని ఐడియాస్ ఇస్తారు, దాన్ని ఫాలో అవుతారు, కానీ ఆయన తీసేయడం ఏం తీసేయడం. అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ని పక్క దొబ్బేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకున్నట్టే కదా? లేదు, అట్లా మీకు చెప్పిండు ఏమన్నా చంద్రబాబు వచ్చి, మీకేమన్నా చెప్పిండేమో చెప్పండి, నేను కూడా ఓకే అంట. మీకు చెప్పలేదు కదా చంద్రబాబు గారు వచ్చి, ఇట్లా నేను వాడుకొని వదిలేస్తాను, నేను ఇవ్వను ఎంసీ ఇట్లా అని చంద్రబాబు గారు ఏం చెప్పలేదు కదా మీకు. చెప్పలేదు. సో ఎవరు వచ్చినా ఓకే, ఇద్దరులో అంటారు. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.